పులసని మరిపించే అంత టేస్ట్‌తో ఈ పులుసు. పులస అన్నట్టుంటుంది. పులస ఏంటండి? అసలు చూడ్డానికి, తినడానికి కూడా పులసలాగే ఉంటుంది. అంత టేస్ట్ ఉంటుంది ఈ చేప. పులసేమో అని కొనుక్కునేవాళ్ళు కొందరైతే, పులస కొనుక్కోలేక ఈ కాటుకమీన చేపను కొనుక్కునేవారు మరికొందరు. టేస్ట్‌లో అయితే 2 ఒకేలా ఉంటాయి. పులస విలువ పులసదేననుకోండి. ఈ వీడియో ఫుల్‌గా చూస్తే మీకు ఈ చేప స్పెషల్‌తో పాటు ఇంట్లోనే ఉండి మన ఖర్చులకి మనమే ఎలా సంపాదించుకోవాలనే టిప్స్ చెప్తాను. నమస్తే అండి, యానం గోదావరి A to Zకు వెల్కమ్ అండి. ఈరోజు కాటికమీన పులుసు ఎలా చేసుకోవాలో చెప్తాను. అలాగే ఇది పులస కాదండి, పులస ఫ్యామిలీకి చెందిందే. పులస దొరికిన రోజుల్లోనే ఈ చేప కూడా దొరుకుతుందండి. చాలా బాగుంటుంది. తూర్పుగోదావరి జిల్లా మొత్తంలో ఈ చేపలు తెలియని వాళ్ళంటూ ఉండరు. పులస, ఇలస, కాటికమీన ఒకేలా ఉంటాయండి. ముందుగా ఈ చేపకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్, పులుసు పెట్టుకోవడానికి ఏమేమి కావాలో చూసేద్దాం. ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు. ఇంకొక స్పెషల్ ఏంటంటే పులుసులో కానీ, ఇలుసులో కానీ, కాటుకమీనలో కానీ ఎక్కువ మసాలా వేసుకుని వండుకోకూడదండి. ముందుగా ఈ చేప ముక్కల్లోకి ఉప్పు, కారం వేసుకోవాలండి. అలా చేప ముక్కల్లో ఉప్పు, కారం వేసుకుని పక్కన పెట్టుకుంటే చాలా బాగుంటుంది. నీసువాసన రాదు. ముక్కకి ఉప్పు, కారం బాగా పెట్టి టేస్టీగా ఉంటుంది. అందుకోసమే మా సైడ్ తూర్పుగోదావరి జిల్లా, గోదావరి తీర ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా చేపలకి ఉప్పు, కారం పట్టించి ఒక కనీసం 10 నిమిషాలైనా పక్కన పెడతారు. అందుకే గోదావరిళ్ళ పులుసులు చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. ఇంకా పులుసు కూరకు వచ్చామంటే మసాలా పొలోమని చెక్కలు, ఇలాచి ఇలా మొగ్గలు వేసుకోకూడదండి. కొంచెం జీలకర్ర, ధనియాలు, గసగసాలు, కొద్దిగా వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుని ఒకే ఒక్క ఉల్లిపాయ వేసుకుని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా చేసుకుంటే పులుసు కూర చాలా బాగుంటుంది. పులుసుకు కావాల్సిన చింతపండు, ఒక గుప్పిడి చింతపండు తీసుకున్నాను. ఆ ముక్కలకి చింతపండు అయితే సరిపోద్ది. ఇలా పిసుక్కుని పులుసు పక్కన పెట్టుకోవాలి. ఇంకెందుకు ఆలస్యం, వండడం స్టార్ట్ చేసేద్దాం. ఇలా వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకోవాలండి. ఎందుకు అంటే చేప ముక్కలు కదిపినప్పుడు నలిగిపోకుండా, విరిగిపోకుండా ఉండాలంటే మనం వండుకునే దాకా కానీ ఇంకేదైనా కానీ ఇలా వెడల్పుగా ఉండాలి. అలాగే కొంచెం మందంగా కూడా ఉండాలి, మాడిపోకుండా. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకుని దోరగా వేపుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిపోక్కర్లేదండి, పులుసు కదా, ఓ మోస్తరుగా వేగితే సరిపోతుంది. ఉప్పు, కారం కలిపి పెట్టుకున్న చేపలు వేసేసుకోవాలి. చేప ముక్కల్లో ఎక్కువగా గరిటె పెట్టి తిప్పకూడదండి. స్టార్టింగ్లో సర్దేసుకున్నా కూడా పులుసు వేసిన తర్వాత అస్సలు గరిటె పెట్టుకోకూడదు. నూనె ఇలా పైకి వచ్చిన తర్వాత మనం ముందుగా పిసికి పెట్టుకున్న చింతపండు పులుసు వేసేసుకోవాలి. ఇలా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చేపల కూరని కొంచెం చిన్న చిన్న చిట్కాలతో వండాలండి. టిప్స్ అంటే మొదటి పులుసు వేసుకున్న తర్వాత అది బాగా మరిగి పైకి వచ్చిన తర్వాత రెండోసారి మనకు కావాలితే పులుసు వేసుకోవడమో లేదా సరిపడా నీళ్లు వేసుకోవాలి తప్పితే ఫస్ట్నే చేపల ముక్కలు మునిగిపోయేలాగా ఫుల్గా వాటర్ వేసుకోకూడదు. ఈ చింతపండు పులుపుతో ఇది కొంచెం మగ్గాలి. ఆ తర్వాత మిగతా వాటర్ యాడ్ చేద్దాం. చూసారు కదండి, ఇలా ఒక పొంగు రావాలి. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మనం మిగతా నీళ్ళు యాడ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ముక్కలకి పులుసు బాగా పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా మరుగుతున్న పులుసులోకి మిగతా పులుసుని పిసుక్కుని వేసుకోవాలి. చేప ముక్కలు ములిగే వరకు కూడా వేసుకోవాలండి. లేకపోతే చేప ముక్కలు సరిగా ఉప్పు, కారం పట్టదు, లేదా మనకి చింతపండు వాసన వస్తుంది కూర. అందుకే ఎప్పుడు కూడా ముక్కలు ములిగే వరకు వేసుకోవాలి. పైన పచ్చిమిరపకాయలు, ఒక 4 పచ్చిమిరపకాయలు పులుసులో ఎక్కువ ఎన్ని వేసుకున్నా బాగుంటాయండి. అవి కూడా మంచి టేస్ట్ అని ఇస్తాయి. కూరకి స్టార్టింగ్లోనే కొంచెం కొత్తిమీర వేసుకుంటే నీసు వాసన రాకుండా ఉంటుందండి. ఇదొక చిన్న టిప్. ఈ చేపల కూర ఉడికేలోపు మీకు ఇంట్లో ఉండి డబ్బులు ఎలా సంపాదించుకోవాలనేది చెప్తాను. ఒక 2 ఐడియాస్ అయితే చెప్తాను, నచ్చితే ఫాలో అవ్వండి. బెస్ట్ ఏంటంటే టైలరింగ్ అండి. ఇంట్లో ఉండి టైలరింగ్ చేసుకోవడం వల్ల మరీ వేలు సంపాదించకపోయినా రోజుకి కనీసం 200-300 మనం సంపాదించుకోగలుగుతాం.
ఇంకొకటి మన అవకాశాలు మనమే తెచ్చుకోవాలండి. ఏంటి అంటే మీకు ఏమొచ్చు, ప్రతి ఒక్కరిలో టాలెంట్ అనేది ఉంటుంది కదా. మీకేమొచ్చు, మీకు వచ్చింది మీ చుట్టుపక్కల ఎవరికైనా ఉపయోగపడుతుందా? ఒకటి పచ్చడి చేయడం వచ్చు అనుకోండి, ఇంటి దగ్గర పెట్టి అమ్మితే కొనరు కాబట్టి మీ ఊర్లో ఒకరో రెండో కొట్లు ఉంటాయి కదండి, ఆ కొట్లకి మీరు ఈ పచ్చడి చిన్న చిన్న ప్యాకెట్లు అంటే 10 రూపాయల ప్యాకెట్లు చెప్పిన ఇవ్వడానికి ట్రై చేయండి. అలా చేస్తే ఫస్ట్లో ఏమి స్టార్టింగ్ మనీ ఎవరు కొనేరు, కానీ నెమ్మదిగా కొనడం అయితే జరుగుతుంది. మీరు ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. ఇలా చేసుకుంటే మీకు ఇంటి దగ్గరే కూర్చుని ఇన్కమ్ ఏదోలాగా కొంచెం ఇన్కమ్ రావడానికి అవకాశం ఉంటుంది. అదండి ఈ వీడియోలో అయితే ఒక 2 ఇంటి దగ్గరే ఉండి ఎలా సంపాదించుకోవాలో చెప్పాను కదా. ఇలా ప్రతి వీడియోలోని కూడా నేను ఎలా సంపాదించుకోవాలనేది చెప్తూ ఉంటాను. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు ఎలా నా వీడియోస్ మీ వరకు రావాలంటే మీరు కామెంట్ చేయడము, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయడము చేస్తే నేను మరిన్ని మంచి వీడియోస్తో పాటు మంచి రెసిపీలు, అలాగే ఇంటి దగ్గరే ఉండి ఎలా సంపాదించుకోవాలనే వీడియోస్ చేస్తానండి. ఇప్పుడైతే మన కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాము. ఇలా బాగా ముక్కలు ములిగి సలసలా మరుగుతున్న పులుసులోకి ముందుగానే మిక్సీ పట్టుకున్న మసాలాను వేసుకోవాలి. మసాలా వేసుకుంటే కొంచెం గ్రేవీ చిక్కగా ఉంటుంది. మసాలా వేసిన తర్వాత మనం కూరని హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. మొదటి 3 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టాలి, తర్వాత స్లోలో పెట్టుకుని వండుకోవాలండి. అలా పెడితే బాగుంటుంది. పులుసు అయితే దగ్గర పడింది. పైనుంచి కొత్తిమీర చల్లేసుకుని ఇంకొక నిమిషం ఉంచుకుని మనం కూరనైతే దించేసుకోవచ్చండి. కూర అయితే అయిపోయింది, కంప్లీట్గా దించేసుకోవచ్చు. పులుసుని మరిపించేంత టేస్ట్తో కాటుకుమైన పులుసు అండి. చేప చూడడానికి పులుసులాగే ఉంటుంది, అలాగే దీని టేస్ట్ కూడా పులుసులాగే ఉంటుంది. కాటుకుమైన పులుసు ఒక్కసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. అసలు ఇది పులసా వేరే చేప అనేది ఎవ్వరికీ తెలియనంత టేస్ట్గా ఉంటుంది. యానం తూర్పుగోదావరి జిల్లాలో కాటుకుమీను పులుసు కూడా మరో పులుసు అంత స్పెషల్ అండి. తప్పకుండా ట్రై చేయండి. వేడివేడి అన్నంలో కాటుకుమీను చేప పులుసు వేసుకుని తింటే పులస గుర్తొచ్చిన ప్రతి ఒక్కరూ కాటుకుమీను కంపల్సరీ గుర్తు చేసుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది. ఇంక ఈ కూరని చూసి నేనైతే ఆగలేకపోతున్నాను. ముందైతే టేస్ట్ చేసేస్తాను. కాటుకుమీను పులుసు అండి, చాలా బాగుంటుంది. అసలు తిన్న వాళ్ళైతేనే చెప్తారు ఇది పులస పులుసులాగా ఉంది అని. ఇంకా అసలు తేడానే తెలియదండి, అంత టేస్టీగా ఉంటుంది. ముక్క అయితే కొంచెం చేప ముక్కలో ముళ్ళు ఎక్కువ ఉంటాయి ఈ చేప, కానీ పులుసుని మరిపించే అంత టేస్ట్గా కాటుకుమీను పులుసు ఉంటుంది. తప్పకుండా కాటుకుమీను చేప దొరికితే అందరూ ట్రై చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.